బ్యాక్ టు న్యూస్ స్టార్. ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత జగన్కు లేదని మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. ఈడీ జప్తిపై సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థలోకి ప్రాంతీయ కులతత్వాలను చొప్పించడం తగదని హితవు పలికారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేకనే జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాభివృద్ధి కోసం చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇవాళ కూడా సాక్షి పత్రికా ఛానల్లో ప్రారంభం చేశారు, కనపట్లేదని ఈ విధంగా బాధ్యతారాహిత్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డెస్పరేట్గా ఒక మానసిక వ్యాధి మనోవ్యాధితో బాధపడతా ఉన్నాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలుగా ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ లోటస్ ఫండ్ ఆస్తుల్ని ఎందుకు జప్తు చేయాల్సి వచ్చింది? ఇవాళ నీ బెంగళూరు మహాప్రసాదాలు వైట్ హౌస్ తలపించే విధంగా ప్రాజెక్టుల్లో కొట్టేసిన డబ్బులతో, ఇవాళ పేదవాళ్ల భూముల్లో కొట్టేసిన డబ్బులతో నువ్వు కట్టుకున్న ఇంద్రభవనాలన్నీ కూడా ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఇవాళ భారతీయ సిమెంట్ లో ఇవాళ ఏదైతే నువ్వు అక్రమంగా మంజూరు చేసుకున్నా అవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో జప్తు చేయబడ్డాయి. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.